కొంచెం ఆరోగ్యం బాగోలేదు అనుకోండి, ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా ఆ జ్వరం తగ్గట్లేదు అనుకోండి, ఏదో అయిపోయింది. ఏమైపోయింది? నాకెవరో ఏదో పెట్టేసి ఉంటారు, ఏదో చేతబడి చేసేసి ఉంటారు, లేకపోతే ఏదో మంత్రం నా మీద ప్రయోగించేది. ఎందుకండి సమాజం ఎందుకు ఇంత భయాలతో వెళ్తుంది చెప్పండి ఒకసారి? ఎందుకు ఇలా భయపడుతుంది? దేవుడు ఏం చెప్పాడో తెలుసండి? ఇలాంటి వాళ్ళ గురించి దేవుడు ఆలోచన చేస్తే దేవుడు ఆయన చెప్తున్నటువంటి మాట యోబు గ్రంథం 3వ అధ్యాయంలో ఒక అద్భుతకరమైన మాట చెప్పాడండి. ఆయన చూద్దామా? యోబు గ్రంథం 3వ అధ్యాయము 25-26 వచనాలు. ఏదు వచ్చినని నేను బహుగా భయపడుతునో అది నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినది నా మీదకు వచ్చుచున్నది. నాకు నెమ్మది లేదు, సుఖం లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది అన్నాడు. నాకు ఏదైతే వచ్చినా నేను భయపడుతున్నానో అదే వచ్చి పడుతున్నట్టు. ఈరోజు చాలా మందికి అదేనండి, చాలా మందికి అదే. అక్కడ భయపడ్డాను, నాకు జ్వరం వచ్చేద్ది. అక్కడ చీకట్లో అక్కడ ఏదో చూశాను, భయపడ్డాను, నాకు ఏదో వచ్చేద్ది. అక్కడ భయపడ్డాను, నాకు జ్వరం వచ్చేద్ది. అక్కడ భయపడ్డాను, నాకు ఏదో జరిగిపోద్ది. ఇదిగో నా పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఇదేనండి. సాధారణంగా ప్రతి ఒక్కరు వ్యక్తిలో ఉన్నటువంటి బలహీనతను బట్టే ఆ వ్యక్తి బలహీనపరచబడుతున్నాడు అనేది వాస్తవం ప్రియులారా. ఆ వ్యక్తి బలహీనతను బట్టే దేవుణ్ణి కలుగుండు, ఆ భయం అంతా పోతుంది. భక్తి కలిగి దేవుని కొరకు బ్రతికే వరకు ఏ భయాలు ఉండవు ప్రియమైన దేవుని పిల్లరా. అందుకే ఆయన మాట్లాడుతూ ఏమాటాడంటే ఆ సామెతలు 10వ అధ్యాయం, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 24వ వచనం చూస్తే ప్రియులారా, భక్తిహీనుడు దేనికి భయపడనో అదే వాని మీదకు వచ్చును, నీతిమంతులు ఆశించినది వానికి దొరుకును అని. భక్తిహీనుడు దేనికి భయపడతాడో అదే తిరిగి వస్తుంది. నీ అవిశ్వాసాన్ని బట్టి, దేవుడంటే నమ్మకత్వం లేని జీవితాన్ని బట్టి, దేవుని కొరకు బ్రతకలేని బ్రతుకును బట్టి నువ్వు దేనికైతే భయపడుతున్నావో. ఏంటో బ్రదరు, నా ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు అన్ని కష్టాలే వస్తాయి. దీని వాస్తు బాగోలేదు, అది బాగోలేదు, ఏది బాగోలేదు. నీకు ఎప్పుడు ఏదోటి బాగోలేదని భయపడతానే ఉంటావో అన్నట్టుగానే నీ మీద వచ్చి పడుతుంది. ఏంటోనండి బ్రదరు, ఏది కలిసి రాదు అసలు ఈ ఇంట్లోని. నిజంగానే కలిసి రాదు. ఎందుకంటే నీ అవిశ్వాసం ఎలాగా తీసుకెళ్ళిపోతుందంటే, ఇదిగో ఈ ఇంట్లో కలిసి రావట్లేదు, ఇప్పుడు ఏం చేద్దాం? ఇల్లు ఖాళీ చేసేద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం? ఇల్లు అమ్మేద్దాం. ఏదో మనిషి ఏం సాధిస్తున్నాడు? నా ప్రియ దేవుని పిల్లలారా, నువ్వు దేనికైతే భయపడుతున్నావో అది నీ మీద వచ్చి పడుతుంది. జాగ్రత్త. దేనికైతే నువ్వు భయపడుతున్నావు అదే నీ మీదకి వచ్చి పడుతుంది. ఇది మంచిది కాదండి. మంచిది కాదు అనుకుంటున్నా, నిజంగానే మంచిది కాదు. నాకేదో అయిపోతుంది బ్రదరు, నువ్వేదో అయిపోతుంది అనుకుంటున్నావు, ఖచ్చితంగా అయిపోతుంది. ఖచ్చితంగా ఏదో అయిపోతుంది. డౌట్, మనిషికి భయము, ఆందోళన, ఏదో జరగబోతుంది. ఏం జరగబోతుంది? నువ్వు మంచిగా ఆలోచన చేసి మంచిగా భక్తి జీవితం కలిగి ఉంటే ఏమీ జరగదు, అంతా బాగానే ఉంటుంది. అందుకే ఈరోజు మనుషుల జీవితాల్లో భయంకరమైన మూఢనమ్మకాలు మనిషిని కృంగదీస్తున్నాయి ప్రియమైన దేవుని పిల్లల. చాలా మంది ఇదేనండి. ఈరోజు చాలా మంది ఏంటంటే భయపడతా ఈరోజు అని భయపడతా, చీకట్లో చూస్తా భయపడతా పడుకుంటాం. అంతే, నిద్రలో కూడా ఉలికి పడతాం. ఏమైందంటే ఏదో వచ్చింది, ఎవరో వచ్చారు, మీద ఎక్కారు, మీద తొక్కారు. ఇదే కదంటే చెప్పేది. మీద కూర్చున్నారు, జుట్టు పట్టుకున్నారు, పీకి నొక్కుతున్నారు, ఇదే కదా మాట్లాడేది. దీని అందరికీ కారణం ఏంటో ప్రియులరా సమాజంలో చాలా మందికి అర్థం కాలేదండి. కానీ యోబు గారు చెప్పారు అద్భుతమైనటువంటి వాస్తవం. ఏది వచ్చిందని నేను బహుగా భయపడుతునో అది నాకు సంభవించున్నది, నాకు భీతి పుట్టించినది నా మీదకు వచ్చుచున్నది. నాకు ఏదైతే భయం కలిగింటుందో, నేను దేనికైతే భయపడుతున్నానో అదే నా మీదకు వస్తుందని చెప్తున్నాడు దేవుడు. నువ్వు దేనికి భయపడుతున్నావు ఈరోజు? సహోదరుడా, సహోదరి, నువ్వు దేనికి భయపడుతున్నావు? నీ భయం ఏంటి? ఆ భయమే నిన్ను చుట్టేస్తుంది. ఆ భయమే నిన్ను బలహీనపరుస్తుంది. ఆ భయమే నిన్ను అనారోగ్య పాలు చేస్తుంది. నువ్వు ఏదైతే నాకు బాగోదు, ఆరోగ్యం బాగోదు అనుకుంటావో నిజంగానే బాగోకుండా వస్తుంది. నా కుటుంబంలో ఈ పరిస్థితులన్నీ బాగోవు, ఖచ్చితంగా బాగోవు. అంతే. నేను ఎంత కష్టపడినా కానీ నిలబడదు, ఖచ్చితంగా నిలబడదు. ఏం ప్రయోజనం ఉంది దానివల్ల? కాబట్టి ఈ సమయంలో నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. దేవుని కొరకు బ్రతుకు చూడు. నీ స్థితిని దేవుడు మారుస్తాడు, నీ పరిస్థితిని దేవుడు మారుస్తాడు. నువ్వు ఉన్నతంగా ఉంటావు నువ్వు దేవునికి. అంతేగాని ఉపయోగం లేని విధంగా బ్రతికేసి, ఉపయోగం లేని విధంగా జీవించేసి ఇదే జీవితం అనుకుంటే దానివల్ల ఏం ప్రయోజనం? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆలోచిస్తే అన్నీ అర్థమవుతాయి, ఆలోచించకపోతే అన్ని అనర్థాలుగానే కనబడిపోతాయి. ఏది అర్థం కాదు నీకు.